ఇందాక పటాకులు కొందామని చెప్పి ఆడ దుకాణం కాడికి పోయినారా ఆడ ఏం చెప్తున్నా తెలుసా సురుసురు బత్తే డబ్బా 500 రూపాయలు అంటుండే. 500 ఇక నువ్వు అర్థం చేసుకో కింగ్ అయితే ఏం ప్రైస్ ఉంటుందో. అదే అరే నువ్వు ఏం కొనలేదా పటాకులు? పూర్వలో మరి ఇంకా పటాకులు కలుస్తామారా? పూరోళ్ళం గిరోళ్ళం అని మాట్లాడుతుండ్రు. వీడు దివాళీకి చిన్నప్పుడు ఏం చేస్తుండే తెలుసారా? ఇప్పుడు ఎక్కువ పటాకులు కాల్చిండు, ఎవడు ఎక్కువ పటాకులు కాల్చిండు ఎట్లా అర్థమవుతుంది? నెక్స్ట్ డే మార్నింగ్ యోనింటి ముంగడ ఎక్కువ చెత్తుంటే ఆడే మస్తు పటాకులు కాల్చిండు. వీడు ఆనింటికాడ ఈనింటికాడ పక్కన ఇంటికాడ అందరి దగ్గరికి చెత్త తెచ్చి అని ఇంటికాడ పొద్దున వేసుకొని మేము వచ్చినప్పుడు తమాషాలు చేస్తుండే. మా అయ్యి ఎన్ని పటాకులు తెచ్చిండు 2000-3000 ఖర్చు పెట్టినాం. అది నా ఇంటి ముంగడ కూడా చెత్త ఉండేది కాదురా, ఈడే తీసుకొని అరే మిగిలిపోయిన పటాకులు ఉంటుండే కదా, అవన్నీ ఆడ తీసుకొని వెళ్ళిపోతుండేరా. నాకు కూడా అట్లనే చెప్తాడు రాయుడు, మస్తు స్టోరీలు చెప్తాడు. వీడు సుత్లి బాంబులు కాలుస్తా అది కాలుస్తా పెద్ద పెద్ద బాంబులు కాల్చిన అన్నాడు. అవన్నీ వస్తున్నా కాదురా పాము బిల్లలు ఉంటాయిగా, పాములు అవి పెట్టుకొని ఆడు వాళ్ళ డాడీ తెచ్చిన పాము ఆడ పట్టుకొస్తుండే, నేను నా బిల్ల నేను తెచ్చుకుంటుండే పెట్టి ముట్టించినాం అనుకో, యోన్ ఎక్కువ దూరం పోతే ఆడే విన్నర్. అట్లుంటుండే దీపావళి. ఇప్పుడు చూడరా ఎట్లా అయిపోయింది మొత్తం పోరోలు అంటే అన్నం రా అవన్నీ. కానీ ఇప్పుడు కూడా అదే అర్థం అంటే ఎట్లయితుంది? అరే ఇంకా ఆరు కూడా కాలేరు, అప్పుడే కాల్చనే ఉన్నారు పటాకీలు. నాకు అర్థమైతలేదు అప్పటి నుంచి చూస్తున్నాను. అరే 6 దాకా వెయిట్ చేయరా పోరలు అంటే లిటరలీ నేను కూడా అట్లనే వేసిన. మా అయ్య పొద్దున 8 గంటలకు 9 గంటలకు పటాకీలు తెస్తే 6 ఎప్పుడైతుంది అని అట్లా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా లడ్లు తింటుండే. నీ ఫేవరెట్ పటాకీ అది కుండ ఉంటుండే. అది ఇప్పుడు బ్యాన్ చేసేసారు కానీ ఇట్లా పెట్టి ఇట్లా కుండ లెక్క ఉంటుండే. ఇట్లా పైన పెట్టి కొట్టినమాట మీరు చర్రమని పోతుంది. అది మస్తు ఉంటుండే. చాలా బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఏమంటారు కాంట్రవర్సీ కూడా మస్తు అయింది, లక్ష్మీ బాంబులు కాలవద్దు అది ఇది అని చెప్పి. ఎవరి ఒపీనియన్ అలా దాని మీద మనం ఏం వెలిగించి పాంబిల్లలు పెడుతూ లిటరల్లీ నాకు పాము బిల్లలు ఇచ్చే మజా ఇంకేది ఇవ్వకపోయేది. కానీ గలీజ్ స్మెల్ వస్తుంది అది కాల్చినాక. నేను కింద పాంబిల్లలు వెలిగిస్తే ఆపోజిట్ ఇట్లా అటాచ్ అవుతుండే. 2 కలిపి కూడా పెడితే ఇట్లా సపరేట్ అవుతుండే, 4 కూడా పెడుతుండే. ఇట్లా పెద్దగా వస్తుండే, మజా వస్తుండే. అవి అమ్ముతురా ఇంకా పాము బిల్లలు? నాకైతే ఏడగా అనిపిస్తలేదు. కానీ బస్సీలలో అమ్ముతారా? ఇట్లా నువ్వు మంచి షాప్లలో పోయి కొంటే దొరికాయి. ఓన్లీ బస్సీలలో పోతే కిరాణా షాప్లలో దొరుకుతాయి. ఏమోరా బై చూద్దాం, ఇక మనం బి చూద్దాం. ఏమని తెచ్చుకొని ట్రై చేద్దాం పోదాం. అరే ఏం తెచ్చుకుంటావు? మస్తు రేట్లు ఉన్నాయి. ఇందాక నేను కూడా సురుబత్తి డబ్బా అని ఆడు కానీ మళ్ళీ ఒకసారి 500 రూపాయలు సురుబత్తి డబ్బేందిరా? ఆఫ్ వస్తుంది.